అబ్బా హారిక పనులు కదా వస్తున్నానండి. 200 నేను చెప్పిన కూరగాయలను తీసుకొని తిన్నగా ఇంటికి రండి. తిన్నగా ఇంటికి రాక అటు నుంచి అమెరికా పోతానేంది? అది కాదు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా గుడి కనిపించింది అని తాగుతూ కూర్చున్నారో అప్పుడు ఉంటది. అలా అంటే ఎలా డార్లింగ్? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఈ మాటలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏముండవు. ఏమండి ఏంటి మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఏ దావలో వస్తారు? ఏ దావాలంటే కుప్ప తీసి రాఘవి తాత కూర్చుంది కదా, ఆ గుందులో వస్తారా ఏంది? అవును. ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అది కాదండి, మీరు పొద్దుపోయే లోపల ఇంటికి వచ్చేసేయాలి. ఒకవేళ పొద్దుపోయి ఆ గొంతులో వచ్చారు అనుకోండి, అక్కడ దెయ్యమంట. నాకు తెలియకుండా అక్కడ దెయ్యం ఉందా? అందుకని పొద్దుపోయేలాగా తొందరగా ఇంటికి వచ్చేయండి. ఒకవేళ పొద్దుపోయింది అనుకో, ఆ దెయ్యం చేతులు ఇంట్లో ఉన్న రక్త పిశాచం కంటే అదేమీ బెటర్. ఎట్టపోయింది ఇది? ఏంటిది? రుద్రకాళి అవతారం ఎత్తుంది. సిచ్యువేషన్ అయితే మారినట్టుంది. చూద్దాం. అయినా మనకెందుకులే, తర్వాత మాట్లాడుకున్నాం. ఏంటి నేరుగా ఈ రోజు ఏంటి స్పెషల్? గోంగూర పచ్చడా, మినపప్పు పచ్చడా, టమాటా పచ్చడా? మజాక్ చేస్తున్నా. ఏ పచ్చడి అనేది మీరు చెప్పే సమాధానం బట్టి ఆధారపడి. సమాధానమా? ఓహో, నేను తాగొచ్చానా? నేను తాగుతానని నీకు తెలుసు కదా బుజ్జు బంగారం. మీరు తాగొచ్చాను కాదు, నేను ఎలా ఉన్నది. మరి ఎందుకమ్మా? రాత్రి మనం ఎక్కడికి వెళ్ళాం? నేను దుర్గా వైన్స్కి వెళ్ళాను. సారీ ఎక్కడికి వెళ్ళాం? చింటూ గారి బర్త్డేకి వెళ్ళాము కదా. చింటూకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నానమ్మా? ఎక్కడున్నానని నన్ను అడుగుతున్నారా? పార్టీకి వచ్చిన ఆడవాళ్ళని, వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని చూస్తా వాదిని కన్నా నిలబడుకున్నారు. మీరు చూడాలనుకుంటున్నారా? ఎంత మాట నువ్వు అనుమానిస్తున్నావా? కాదు, నిలబెట్టి సన్మానం చేద్దాం. అసలు నేను వాకిలి కాడ ఎందుకు నిలబడ్డానో నీకు తెలుసా? ఎందుకు నిలబడ్డా? వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని సొంగవార్చుకుంటూ చూడటానికి. ఇన్నేళ్ల మన కాపురంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మరి ఎందుకు నిలబడ్డా వాకిలి కాడ? రాత్రి పార్టీకి వచ్చిన ఆడవాళ్ళు ఏ ఒక్కరు నీ కాలి గోటికి కూడా సరిపోరు నీ హారిక. ఒక్కరైనా నీ అందానికి పోటీ వస్తారేమో అని చూచాను నీ హారిక. తగలేదు కానీ నువ్వైతే నమ్మావుగా. చాలు, ఇంకా లోపలికి వెళ్ళొచ్చా? ఏమండి, ఏమన్నా తిన్నారా? ఎక్కడ హారిక, ఎంతో ఆకలితో వచ్చా. నువ్వు అన్న మాటలకి కడుపు నిండిపోయింది. సారీ అండి. పదండి భోంచేద్దు. ఇంతకీ ఏం కూర? ఉల్లగడ్డ మసాలా కదండి. ఉల్లగడ్డలో మసాలా ఉంది కానీ ముక్క ఎక్కడుంది హారిక? మీరు 15 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి చికెన్ తెచ్చి కూర చేస్తాను, తిందు. ఒక్క నిమిషం. చిచి పాడు మీరేనండి. తెలుసుగా నా దారి, దుర్గా వైన్స్ దారి. ఈ తోడు లేక ఇటే పమ్మ ఒంటరి నడక. ఏమండి, ఏంటే? కరెంట్ బిల్ కట్టమన్న కట్టారా? మర్చిపోయాను. సరే అనకట్ట. చెప్పిన పని కరెక్ట్గా చేయరు కానీ దేనికి పనికి పాటలు పడి పాడతారు. ఏమన్నా? దేనికి పనికిరాని పాటల? పిచ్చి మొహం దానా? మనిషి జీవితం పాటతో మొదలయ్యి పాటతోనే శుభం కార్డు పడిపోద్ది. అవునా? ఎలా? అయితే ఇంకో మనిషి పుట్టగానే లాలీ 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 అంటూ పుడతాడా? 10వ సంవత్సరాలకు అడుగు పెట్టగానే తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక అంటూ 16 సంవత్సరాలకు అడుగు పెట్టాడు అనుకో, 16 ఏళ్ల వయసు పడి పడి లేచి అంటూ 18వ సంవత్సరాలకు అడుగు పెట్టాడు అనుకో, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలరా, గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ వేస్టే కదా అంటూ 20వ సంవత్సరాలకు అడుగు పెట్టాడు అనుకో, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లది అంటూ 25లకు అడుగు పెట్టాడు అనుకో,
మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. ఏం చేద్దామంటావు మరి? అంటే 30 అడుగు పెట్టాడు అనుకో, ముద్దబంతి పువ్వులో మూగ సైగలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు అంటూ 40 అడుగు పెట్టాడు అనుకో, సంసారం ఒక చదరంగం, సంసారం ఒక చదరంగం అంటూ 50 అడుగు పెట్టాడు అనుకో, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం అని అక్కడికి ఆప్షన్ అయిపోతుంది. తర్వాత 60 అడుగు పెట్టాడు అనుకో, మా లోగిలిలో పండేదంతా పున్నమి అంటూ 70 అడుగు పెట్టాడు అనుకో, అంతా రామమయం, ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, ఈ జగమంతా రామమయం, రామ 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 అంటూ 80 అడుగు పెట్టాడు అనుకో, బాబు వినరా అన్న తమ్ముల కదవకటి అంటూ 90 అడుగు పెట్టాడు అనుకో, గాలివానలో వాన నీటిలో, అవుతుందా పని? గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని పడవ ప్రయాణం చేసి 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 100 అడుగు పెట్టాడు అనుకో, ఓరయ్యో మాయ్యా, ఓవర్ యాక్షన్ చేయకరా. ఓరయ్యో మాయ్యా, వాయమ్మో ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే కాలు పిసికాను, ఈ చేతితోనే తలక పోసాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఓలమ్మో వాయమ్మా ఓలమ్మో ఓలమ్మో అని మన జీవితానికి శుభంగా అడ్డుపడిపోద్ది. కాబట్టి మనం బతికినంత కాలం అందరిలో నువ్వు ఉందే సంథింగ్, అర్థం కాని ఏదో ఫీల్ అంటూ సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఈ కరెంటు బిల్లు ఇప్పుడు నేను కట్టేస్తానమ్మా.